నేను ఈ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ఎన్నికైన కాడి నుంచి నియోజకవర్గంలో సమస్యల మీద దృష్టి పెట్టి ఆ సమస్యలను పరిష్కరించి ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ కూడా నెరవేరుస్తాం. సింగనగర్ ప్రాంతంలో 59వ డివిజన్లో ఎప్పటి నుంచో అపష్కృతంగా ఉన్నటువంటి ఇళ్ల రిజిస్ట్రేషన్లు మా డివిజన్ ప్రెసిడెంట్ బంగారు నాయుడు కానీ, అలాగే మరకా శ్రీనివాస్ యాదవ్ కానీ, మా రాజేష్ సెక్రటరీ, అలాగే మా ఇన్ఛార్జి వలి, అలాగే మా సోదరి పర్వీను, మహేష్, రాజు, వీళ్ళందరూ ఇంటింటికి వెళ్ళి ఎక్కడైతే రిజిస్ట్రేషన్లు పెండింగ్ ఉన్నాయో వాళ్ళందరితో అప్లై చేయించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ దగ్గరుండి పూర్తి చేయించడం వల్ల వాళ్ళందరికీ కూడా శాశ్వత పరిష్కారం. మళ్ళా వీళ్ళు ఇంకా ఏ అధికారి గడప తొక్కాల్సిన అవసరం, ఏ ఆఫీసు గడప తొక్కాల్సిన అవసరం లేకుండా రిజిస్ట్రేషన్ చేయించి ఇవాళ వాళ్ళకి చీరలు పెట్టి సత్కరించి ఇవాళ పట్టాలు ఇస్తున్నాం. అంటే ఒక పని చేసే శాసనసభ్యుడు ఉంటే, ఒక పని చేసే ప్రభుత్వం ఉంటే ఏ విధంగా పనిచేస్తుందో అర్థమవుతుంది. ఇవాళ అన్ని సమస్యలకి అటు పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ చిన్ని కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, మేము కానీ, మా డివిజన్ నాయకులు కానీ అందరం కూడా ప్రజా సమస్యలు తీర్చడంలో నిరంతరం పాటుపడతా ఉన్నాం. ఇవాళ సింగనగర్లో ఈ ఎమ్మెల్యే కార్యాలయం నిరంతరం పనిచేస్తూ ఉంది. ప్రజలందరికీ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇచ్చిన సూపర్ 6 హామీలను నెరవేర్చాం. భవిష్యత్తులో కూడా రాబోయే రోజుల్లో కూడా అన్ని రకాలుగా పేదరికం లేని సమాజమే లక్ష్యంగా పనిచేస్తాం తెలియజేస్తాం. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు మరి ప్రమాదంలో మరణించినటువంటి వాళ్ళ కుమారుడికి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయని ఆమె మా డివిజన్ పార్టీ అధ్యక్షుడు బంగారు నాయుడు, శ్రీనివాసు, మరకా శ్రీనివాస్ యాదవ్, అలాగే మా జాన్వలి, మా రాజేష్ వీళ్ళందరూ దృష్టికి తీసుకొస్తే వాళ్ళు నా దగ్గర తీసుకొచ్చారు. ఆ అప్లికేషన్ని ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్లి ఇవాళ ముఖ్యమంత్రి గారితో దానికి సహాయం రాపించి 2 లక్షల రూపాయల చెక్ తీసుకొచ్చి ఇవాళ ఆమెకి ఇచ్చాం. ఆమె ఒకవైపు కొడుకు పోయిన బాధ, ఒకవైపు ఆర్థికంగా చేయూత లేనటువంటి ఈ పరిస్థితుల్లో 2 లక్షల రూపాయలు ఆమెకి రావటం ఆమెకి చాలా ఆసరాగా ఉంది. అన్ని రకాలుగా అంటే ముఖ్యమంత్రి సహాయ నిధి ఇప్పటికీ 9 నెలల నేను శాసనసభ్యుడు అయినాక ఇప్పటికీ కోట్ల రూపాయలు తీసుకొచ్చి వాళ్ళందరికీ అందించడం వల్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ కార్యాలయం పనిచేయటం వల్ల వాళ్ళందరికీ సహాయం అవుతూ ఉంది. భవిష్యత్తులో కూడా బాధ్యతగా పనిచేసి సహాయం కోసం వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆదుకుంటామని తెలియజేస్తాం.